గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారంలో జరిగిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మా జర పక్క జరగాలి, గుడికి పక్క జరపాలి. మంగళాలుకందుకో మండలం పటాన్చెరు జిల్లా సంగారెడ్డి తెలంగాణ. అమ్మవారి యొక్క ఇది 15వ వార్షికోత్సవము. చాలా మహిమాన్వితమైన మహాతల్లి. ఎంతోమంది భక్తులు మొక్కిన కష్టాలు ఏమున్నా సరి అయిన సమయంలో వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి చాలా సత్ఫలితాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా ఎంతోమంది ఇక్కడ వేరే స్థానాల నుంచి కూడా వచ్చి ఎన్నో విధాల కృషి చేస్తున్నారు, ఎన్నో విధాల పూజలు చేసుకుంటున్నారు. చాలామంది వస్తున్నారు. విశేషంగా జాతరలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము శివరాత్రి తర్వాత అయినా కానీ, శివరాత్రి ముందు కానీ ఒక్కోసారి జరుగుతుంటాయి. అట్లా ఫిబ్రవరి, మార్చిలో ఈ జాతరలు జరుగుతుంటాయి. చాలామంది విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి స్థాన బలము, ఇక్కడ ఉన్న క్షేత్ర మహిమ, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా బాగుంది. ఎంతోమంది మాతో చెప్పిన అనుభవాలు, వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎంతోమంది వెనుకబడినటువంటి ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎన్నో విధాల కష్టాలున్నాయి. వాళ్ళు అన్నీ కడతీరినాయి. మొత్తం చాలా బాగుపడుతున్నారు. అమ్మవారి యొక్క ఈ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేది ఒక భావన వచ్చేసింది. చాలామంది జాతరకు ఎంతో ఉత్సాహంతో, గ్రామస్తులు కూడా చాలామంది, పెద్దలు చిన్నలు ఎంతోమంది చాలా ఇష్టపూర్వకంగా, ఎంతో శ్రద్ధతోటి, శ్రద్ధ వహించి ఇక్కడ వస్తారు. ఇంతకుముందు మన గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అన్న గారు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు. మేము కూడా ఆయన స్వాగతించినాము. మాకున్నటువంటి చాలా ఆప్యాయతతోటి ఎంతో చూసుకున్నటువంటి ఆయన మహానీయుడు. ఆయన మాకు మహిపాల్ రెడ్డి అన్నంటే చాలా ఎంతో గౌరవం.
ఆయన యొక్క విశేషం ఎట్లుంటుందంటే ప్రతి మనిషిని ఆకర్షించుకున్నట్టు ఉన్నది కనుకని ఆయన ముచ్చటగా 3వ సారి కూడా గెలిచాడు. ఇంకోసారి కూడా ఆయన గెలుస్తాడు. ఇది కంపల్సరీ అమ్మవారి అనుగ్రహం. జై శ్రీనివాస్.